పవన్ సంచాలకుగా ఫెయిల్ అయిందంటే 100% ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఫెయిలే అంటారు. అండ్ ఒక టీమ్‌కి యూజ్‌ఫుల్‌గా అయ్యేటట్టు, ఒక టీమ్‌కి పక్షపాతం చూపించుకుంటూ ఇంకో టీమ్‌ని ఇగ్నోర్ చేయడాన్ని కూడా ఫెయిలింగ్ కిందకే కన్సిడర్ చేస్తారు. సో, ఇక్కడ శ్రీజని కావాలనే తీసేశాడు. శ్రీజ అక్కడ స్ట్రాంగ్‌గా ఆడుతుంది. 4 బాల్స్ వేసింది. అక్కడ రీజన్ చెప్పడం మటుకు శ్రీజ టీమ్ నుంచి ఒక మెంబర్‌ని తీసేయాల్సి వచ్చినప్పుడు మటుకు నీకు దెబ్బ తాకింది కాబట్టి నేను తీసేస్తున్నా అన్నాడు. తను ఆడలేకపోతుంటే, తను అసలు ఆడలేకపోతుంటే, తను చెప్తే నన్ను తీసేయి అవసరం వీలైతే అని చెప్పినప్పుడు అప్పుడు తనని తీసేయాలి గానీ, తను అంత మంచిగా స్ట్రాంగ్‌గా ఆడుతున్నప్పుడు వేరే టీమ్‌కి యూజ్‌ఫుల్ అయ్యేటట్టు శ్రీజని తీసేశాడు. ఇది 100% బయాస్‌గా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ఒక కమ్యూనికేషన్ క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోయాడు పవన్. ఇక్కడ బ్లాక్ బాల్ ఏ టీం నుంచి అయితే వస్తుందో ఆ టీంలో నుంచి ఆ మెంబరే కాదు, ఆ టీంలో నుంచి ఎవరినైనా తీసేయొచ్చు. అంటే ఇక్కడ ఆ టీంకి సపోర్ట్ చేసిన వాళ్ళని సపోర్టర్స్ నుంచి తీసేశాడు. కళ్యాణ్ అప్పటికి 100 సార్లు చెప్పాడు. అయినా వినలేదు. బట్ బిగ్ బాస్ కూడా 2 సార్లు చెప్పినాక కూడా ఆయనకి క్లారిటీ అప్పుడొచ్చింది. అప్పుడు తనుజని కాకుండా అప్పుడు తీసేసింది శ్రీజని.